అనిల్ రావుపూడి జోష్ మీద ఉన్నాడు. ఎందుకంటే వరుసగా అన్ని హిట్లే కొట్టాడు. చివరికి చిరుతో సినిమా తీయడానికి మార్గం సుగమం చేసుకున్నాడు. పూజా కార్యక్రమాలను కూడా చేసుకున్నాడు. మరి చిరంజీవితో సినిమా అంటే మామూలు విషయం కాదు. అనిల్ రావుపూడి కూడా అన్ని సినిమాలు హిట్లు కొట్టుకుంటూ వచ్చాడు కాబట్టి చిరంజీవి గారు కూడా అవకాశం ఇచ్చి ఉండొచ్చు. మొత్తానికైతే రఫ్ ఆడించేస్తా అనుకుంటూ సినిమాని మొదలెట్టేశాడు. హీరోయిన్గా నయనతారను తీసుకున్నాడు. మరి సెకండ్ హీరోయిన్ ఉంటుందంటూ ఎవరని ఇన్ని రోజుల నుంచి ఊరించుకుంటూ వచ్చారు. మొత్తానికైతే దొరికేసిందని చెప్పారు. చాలామంది అనుకున్నారు కానీ ఎవరు సెట్ అవ్వలేదు. మరి మొత్తానికైతే ఇప్పుడు మీనాక్షి చౌదరి తను సంక్రాంతికి వస్తున్న సినిమాలో చేసినటువంటి హీరోయిన్నే మొత్తానికి తీసుకున్నాడంటుంది. మరి మీనాక్షి చౌదరికి ఇటు చిరంజీవి గారికి వయసు పట్ల చాలా వ్యత్యాసం ఉంటుంది. మరి వాళ్ళిద్దరికి ఎలా పేరు అవుతుంది అనుకున్నాడో ఏమో అని అందరూ నెటిజన్లు అంటున్నారు. కానీ అనిల్ రావుపూడి ఏదో రకంగా వాళ్ళిద్దరిని మాత్రం తప్పకుండా ఇది మంచి పేరు అనేలాగానే చేస్తాడు. ఎందుకంటే సబ్జెక్ట్లో ఏ రకంగా తీసుకెళ్తాడో తెలియదు. మరి చిరంజీవి నయనతార, చిరంజీవి మీనాక్షి చౌదరి ఈ ఇద్దరిట్లో ఏ జంట బాగుంటుంది, ఏ జంట ఓకే అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నార్మల్ మీడియా. థ్యాంక్ యూ.